సార్ ఇప్పుడు ఈ పథకాలనే పాటికి మేమేదో కొత్తగా తీసుకొచ్చాం, మేమేదో ఉచిత కరెంట్లు ఇచ్చామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు అప్పట్లో రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతోమంది చెప్తారు సార్. అంటే సంక్షేమ పథకాలతోనే ఆయన ముందు అడిగేశారని చెప్పి. మీ మీ అనుభవం ఏంటి సార్? అప్పట్లో రామారావు గారి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలా ఉండేది? రామారావు గారు సంక్షేమ పథకాలు 1980 నుంచే స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు ₹2 కిలో, ₹2 కిలో బియ్యం, ఉచిత కరెంటు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, మోటార్లు అన్నీ ఆయనే ఇచ్చాడు. ఇవాళ ఇచ్చిన ఇందిరాగాంధీ చేయలేని పని కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. ఇవాళ ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో ఇరిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ నీళ్లు లేక చచ్చిపోయే రోజులే వాళ్ళ పుష్కలంగా నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారండి? ఏదో మేము అసలు భూస్థాపితం చేస్తాం, జెండా కనపడకుండా చేస్తామని ఈ రోజు తొడలు ఏదో చెప్తున్న వాళ్ళ గురించి ఏం చెప్పాలి బాబు? ఇందిరాగాంధీ వల్లే కాలేదండి. వీళ్ళు కోసుకేసుకోవాలి. వీళ్ళ వల్ల ఏమవుతుంది? తెలుగుదేశం జెండాని తీసేస్తాం, పీకేస్తాం అంటే వీళ్ళ వల్ల అవుతుందా? ప్రజల్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ₹3,000 ఇస్తానికి 2,000 పింఛను, 3,000 ఇస్తానికి 4 సంవత్సరాలు చేశాడు ఆ పెద్ద మనిషి. 250 4 సంవత్సరాలు చేశాడు. ఈయన వచ్చే రావడం ఒకసారి వెరియర్స్తో సహా 4,000 ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఈయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఈయన? చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసిన దాంట్లో ఒక 60 ఇంచు కూడా ఈయన చేయలేడు. తెలుగుదేశం పార్టీని భూస్థాపన చేయడానికి వీళ్ళ నాయన వల్లే కాలేదు, ఈయన వల్లే అవుతుందా? డ్రిప్ ఇరిగేషన్ అని కానివ్వండి, అప్పట్లో వ్యవసాయం సంబంధించి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు విదేశాలు చూసి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో పెట్టాడు. అంతకుముందు ఏ రాష్ట్రంలో అయినా ఉందా డ్రిప్ ఇరిగేషన్? మన ఆంధ్రాకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎవరో తేలేదు. ప్రతిదీ ఏదైనా కానీ, ఐటీ కానీ ఏదైనా కానీ వాడు ఎన్ని వేల మంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ చేసింది ఎవరు? విజయవాడ గన్నవరంలో ఐటీ హబ్ చేస్తున్నాడు. వీళ్ళు ఏమైనా చేయగలిగారా? 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. తెలుగుదేశం మీసం మీద వేసి చెబుతున్నామండి. ఇంతవరకు ఎవరైనా చేశారా? కాంగ్రెస్ వాళ్ళు చేశారా? అన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. ఇందిరాగాంధీ ఏమైనా చేసిందా? ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని పక్కన పెట్టి ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించారు 294 సీట్లు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే దాన్ని కంటిన్యూ చేసుకొస్తున్నాడు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు ఆయన కంటిన్యూ చేసుకొస్తున్నాడు. ఆడపిల్లలకి ఎవరైనా ఆస్తి హక్కు ఇచ్చారా? ఎన్టీ రామారావు గారికి వచ్చి దాన్ని జీవో పెట్టి ఆడవాళ్ళకి ఆస్తి హక్కుల చట్టం తీసుకొచ్చాడు. డ్వాక్రా మహిళలకు ఎవరైనా ఇచ్చారా? ఆయన వచ్చాక ఇవన్నీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనగా బయటికి రావాలంటే భయపడేవాళ్ళు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే భయపడి వాళ్ళు కారణాలు వేసుకుని పబ్లిక్గా రాత్రి 12 వరకు కూడా తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు బతుకుతున్నారు. ఈ డ్వాక్రా సంఘాలు ఇవన్నీ పెట్టి చేసి ఆ తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం. ఆ పార్టీ వల్ల మనకు ఉపయోగం ఉందంటారా లేదా? ఉండబట్టే కదండి ఓసారి చూద్దాం అన్న వాళ్ళంతా ఒకసారితోనే పోతున్నారు. ఉండబట్టే కదా వాళ్ళు పని చేసేవాళ్ళు పని చేయనుడికి తేడా అదే. అందుకని ఆయన ఎన్నుకున్నారు. బాధల్లో ఉన్నప్పుడు బాబు గుర్తు రావడం కాదు, బాబు ఎప్పుడూ గుర్తుండాలి. అది రామారావు పరిపాలన పార్టీ కనుక అది తెలుగుదేశం పార్టీ అనగానే ఆ పసుపు జెండా, ఆ పసుపు అనేది మనకు అది శుభసూచకం అండి. అది శుభసూచకం అంటే ఇప్పుడు కాదు కదా, ఎన్ని తిరిగి ఆయన అది స్థాపించాడు ఆ జెండా ఎన్నుకొని. ఆయన పిచ్చోడేం కాదుగా. అది చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉంటుంది? ఏంటి పథకాలు తెచ్చిందే రామారావు గారు. పథకాలను కొనసాగిస్తున్నారంటారా చంద్రబాబు గారు? కొనసాగిస్తున్నారు, కొనసాగించాలి. ఎందుకంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అని చేయలేనప్పుడు ఎదవ వాగ్దానాలు చేయటం, ఎదవలో అవడం బాగోదు. ఏంటే మగోడు ముఖమే మాట్లాడతాడు, ఆడది వెనక మాట్లాడుతుంది. అటు ఇటు కానట్టే మాట్లాడతారు. వీళ్ళు పనోళ్ళు పని చేసే మాట్లాడతారు. పనికి మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కొండకు పోతాం కొండకు పోతాం అని. అది సో ఎంతోమంది, అంటే ఎంతమంది వచ్చినా కూడా ఈ రోజున రోడ్లు కావాలి, అభివృద్ధి కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి. కరోనాలో ఎంతమంది తినేవాళ్ళు అన్న క్యాంటీన్లో. ఇప్పుడు రోజుకి వచ్చి 2,50,000 మంది 2,60,000 మంది తింటున్నారు. ఇప్పుడు నీ సొమ్మేం పోతుంది, పేరు మార్చుకోమన్నారు. మార్చుకోవాలా? నువ్వు అమ్మకి అన్నం పెట్టినాడు, చెల్లికి చీర పెట్టినాడు, నువ్వు నీకేం పెడతాడు?
అంతే కదా. అంతేగా. ఇప్పుడు అదే ఉంటే ఆ 2 సంవత్సరాల కరోనాలో ఎంతమంది తినేవాళ్ళు, ఎంతమంది విలవిలలాడి చచ్చిపోయారు, దిగులతో చచ్చిపోయారు. 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఎవరికన్నా ఏమన్నా రూపాయి తీసి పెట్టావా? కనీసం ఇంటికి 5 కేజీలు బియ్యం అని ఇచ్చావా? కేంద్రం ఏదో పెద్ద మనసుతో ఫస్ట్ కరోనాలో 1000 రూపాయలు పెంచితే నువ్వు అప్పటి నుంచే స్టార్ట్ చేసావు కరెంట్ బిల్లు పెంచడం. 9 సార్లు పెంచావు. ఇవేంటి మరి? సో ఇన్ని చేసి కూడా ఇంకా నేనేదో ఇంకా వస్తాను, నేను బట్టలు ఉప్పదీసి నిలబెడతాను. ఏమండి ముందు వీళ్ళు ఉంచుకోమానండి, ముందు వీళ్ళ సరిగ్గా ఉంచుకోమానండి ముందు, తర్వాత పీకేది కదా. ఈ రాజావడో బంటేవాడో వీళ్ళు వచ్చాకే పెట్టలేదు, పళ్ళు వచ్చాక వీళ్ళే పెట్టలే, కళ్ళు వచ్చాక వీళ్ళనే చూడాల. మహా ముదురులు మేధావులే అయిపోయారు. వీళ్ళు ఎంత సముద్రంలో కాకిరెట్లాటోళ్ళు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన దక్షత అంటే విజన్ 2047 అని చెప్పి, అంటే అప్పట్లో విజన్ 2020 అంటే నవ్వారు అందరూ. ఇది ఒక మాట అండి, ఐటీ శాఖని తీసుకొచ్చాడు. ఏంటి ఆయన తేకపోతే మొన్న ఆయన జైల్లో 53 రోజులు 52 రోజులు ఉంటే 80 దేశాలు 78 దేశాలు మద్దతు చెప్పినాయి. నీకెందుకు చెప్పలా? ఎక్కడ బెంగళూరు, హైదరాబాదు, ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండి మనకు సపోర్ట్ చేసినాయి. అంటే ఎందుకు చేశారు? ఆయన పెట్టిన భిక్ష వల్ల మర్చిపోకూడదు. ఆయన మర్చిపోయినా ఆయన పనులు ఉంటాయి గుర్తు. ఒకప్పుడు మరి హరికృష్ణ నాయుడు మహిళలకి కండక్టర్లు వేయించాడు. ఎవరికైనా తెలుసా? తెలియదు. ఉంటాయి, చాలా ఉంటాయి. కాదే అంటే ఇంత వెలుగు అంటే వెలుగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం జెండా కానీ, ఇంత వాళ్ళ కార్యకర్తలు కానీ. జనాల్లో రామారావు చనిపోయారనే కానీ పార్టీ పరంగా ఆయన రూపంగా బతికే ఉన్నారు. అది కావాల్సింది. ఆయన పార్టీ ఉన్నంతకాలం ఉంటానే ఉంటారు, లేకపోయినా ఉంటాడు ఆయన. ఎందుకంటే అది భూస్థాపితం అన్నోళ్ళు భూస్థాపితం అయిపోతున్నారు, కానీ అది భూస్థాపితం అవ్వదండి. నేను తొక్కేస్తా ఎక్కేస్తా అంటే ఏమైపోయింది? ఎంత బాగా చేయబట్టి 151 ఇచ్చారు, ఇంకెంతకన్నా బాగా చేయబట్టి 11కి వచ్చాయి. ఉంటుంది కదా జనాల దృష్టిలో, ఉంటుంది కదా జనాల దృష్టిలో. అంటే ఇప్పుడు ఇంకో మాట చెప్తానండి, మీకు తెలియంది నాకు తెలిసింది, మీకు అర్థమైతే బాగుంటుంది. ఇది ఇప్పుడు రామారావు గారి కన్నా బాగా చేస్తానన్నావు నువ్వు వచ్చేటప్పుడు. అంటే మీ నాన్న సరిగ్గా చేయలేదనేగా? రామారావు బాగా చేశారనేగా? ఏం నిలబెట్టా? ఆయనలా రూపాయి తీసుకుంటానన్నావు. కాళ్ళు గోట్లో మట్టికి కూడా పనికిరారు ఆయన. ఎవడు తిన్నట్టు? ఇక్కడేమో నువ్వు జనాల్లో ఫస్ట్లో తిరిగినప్పుడు ఇప్పుడు నీకు భయం ఎందుకు జనాలు తిరగటానికి? అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అంటే నిన్ను పాపాలు నిన్ను అంటాడుతున్నాయి. ఇవన్నీ జనాలకు తెలుసండి. అసలు తెలుగుదేశం జెండానే ఉండదు, పార్టీనే భూస్థాపితం ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. మంది అయిపోయారండి. ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటిదే అయిపోయింది. ఎందుకని ప్రజలు ఎన్నుకున్నాను చేపు బాగానే ఉంటుంది. మెప్పించి తినాలి, నొప్పించి తినకూడదు. నువ్వు అంతా నొప్పించే చేసావు. అంతా బయటపడితే నువ్వు అవసరాలని కేసులని అడిగిన నుండి కొట్టి అడగకపోతే తిట్టే అసలు విడి చేసే ఎలా కుదిరిద్ది? అది కరెక్ట్ కాదు కదా. నేనైనా ఎందుకు మాట్లాడుతున్నా? నాకు 300 జీవితం అయిపోయింది, నువ్వు నన్ను పీకేది ఏముంది? సో అంటే పార్టీ అనేది కానీ, లేకపోతే ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తాము, లేకపోతే ఏం ఉపయోగాలు ఉంటాయి? చేసేదే చెప్పాలి, చెప్పకపోయినా చెయ్యాలండి. అది కరెక్ట్. సో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన పనితీరు లోకేష్ గారు ఆయన యువనాయకుడిగా ఏండి యువకాలం పాదయాత్ర ప్రపంచంలోనే 3వ నెంబర్ కాలేజీలో చదివి బయటకు వచ్చిన ఆయన మీరేం చేస్తారు? ఒకళ్ళు విమర్శిస్తడమే, మీరు తిండగా సమాధానం చెప్పలేరు. మీరు అడిగిన పరిస్థితి నేను చెప్పకపోతే ఎలా ఉంటుంది? నాకు రాదనుకుని పక్క వెళ్ళిపోతారు, లేకపోతే డైవర్ట్ అయిపోద్ది. ఎందుకంటే కొంతమంది మైక్ కానీ టీవీ ముందు కానీ మాట్లాడితే అది అలాగుంటుంది, కొంతమంది మాట్లాడితే వివరంగా వినాలని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన రామారావు గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్న వ్యక్తి. అలాగే ఆయన అంశాలు ఆయనలో మేధావతత్వం గుర్తించబట్టే రామారావు అల్లుడయ్యాడు, పరిపాలనకి నాయకుడు అయ్యాడు. అది 2 ముక్కల్లో చెప్తున్నా. ఆయన మేధావతనం గుర్తించబట్టే కదా, లేకపోతే సో అదే తరహాలో లోకేష్ గారి పనితీరు కూడా ఉంటుంది, ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే చేయకపోతే ఏం పేరు ఉండదు, కానీ వాళ్ళ పేరు పోద్ది. చెయ్యాలి. ఆయన కోసం ఒకంత అయితే వాళ్ళ కోసం 300 చేయాలి. మరి అంతే. ఇప్పుడు నిలబెట్టుకోవాలి. బలంగానే ఉంటుంది, బలమైన పడదు. పళ్ళేసే పార్టీ అండి, అది ఎదుర్కొనే పార్టీ అండి. ఎన్ని వచ్చిపోయినా సరే అది మటుకు పోదు, చేస్తుంది.